నమస్తే మామ. ఈ వీడియోలో మనం అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. యూఎస్ వచ్చే ముందు అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి? ఏ వెబ్‌సైట్స్‌లో ఫాలో అయితే బెటరు? ఇలాంటి చాలా క్వెషన్స్ మీకు సాల్వ్ చేస్తా. ఈ అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అకామిడేషన్ కన్ఫర్మ్ అవ్వలేదనుకోండి, రోడ్డు పాలైపోతారు. మీరొచ్చేది వింటర్ సీజన్‌లో అనుకోండి, ఇంక అంతే. మీకు హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడికి వచ్చే ముందే మీకు అవన్నీ క్లియర్‌గా అకామిడేషన్ అన్నీ సరిగ్గా ఉంటేనే బెటరు. నేనిక్కడ చాలా మందిని అబ్జర్వ్ చేశా. ఇక్కడికి వచ్చిన తర్వాత హౌసింగ్ సెట్ అవ్వకపోవడం, హౌసింగ్ ఎవరైతే ఇస్తామన్నారో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో, ఇలాంటివేవి కాకుండా అసలు ఏం జేయాలి? ఎలా అయితే మనం హౌసింగ్ సేఫ్‌గా ఉంటామో, అసలు ఏ వెబ్‌సైట్స్ ఉంటాయి? ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ అకామిడేషన్ అనేది మనకి ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికివ్వాలంటే ఆన్ క్యాంపస్‌కి ఇవ్వండి. ఎందుకంటే ఆన్ క్యాంపస్ మీరు వచ్చిన వెంటనే సేఫ్. మీకంత ప్రాసెస్ ఏముండదు. మీరు జస్ట్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోకెళ్తే మీకు అన్ని రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మొత్తం ఉంటాయి. కన్స్యూమర్స్ అన్నీ వాళ్ళు కవర్ చేస్తున్నారా లేదా? అయితే మీకు ఆన్ క్యాంపస్‌లో కొంచెం ప్రైసెస్ ఎక్కువుంటాయి. ఎప్పుడంటే మీరు సింగిల్ బెడ్‌రూమ్ తీసుకున్నా, 2 బెడ్‌రూమ్ తీసుకున్నా కొంచెం ప్రైసెస్ ఎక్కువుంటాయి. సో, మీరు షేరింగ్‌లో ఉండడానికి ట్రై చేయండి. లైక్ 3 బెడ్‌రూమ్ గాని, 4 బెడ్‌రూమ్ గాని ఫ్లాట్స్ తీసుకుంటే మీకు కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటాయి. బయట వాటితో సమానంగా ఉంటాయి. అయితే మాకు ఆన్ క్యాంపస్ ఇష్టం లేదు, బయటే ఉంటాము అని అనుకుంటే, బయటే ఉండాలి అని అనుకుంటే మీరేం చేయాలంటే మీరిక్కడికి వచ్చే ముందు యూనివర్సిటీ దగ్గరలో చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే మీరిక్కడికి వచ్చే ముందు మీరు మీ యూనివర్సిటీలో గాని, మీ డిపార్ట్మెంట్‌లో గాని ఉన్న ఫ్రెండ్స్‌తో కాంటాక్ట్ అయితే చాలా బెటరు. అయితే వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే మీరు యూనివర్సిటీ నేమ్స్ సెర్చ్ చేస్తే ఫేస్‌బుక్‌లో గాని, లింక్డ్ఇన్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని సెర్చ్ చేస్తే చాలా పేజెస్ ఓపెన్ అవుతాయన్నమాట. మీరు ఆ పేజెస్‌ని ఫాలో అయ్యి, ఆ గ్రూప్స్‌ని జాయిన్ అయితే మీకు ఆ గ్రూప్స్‌లో స్టూడెంట్స్‌ని మీ నేమ్‌తో సిమిలర్‌గా గాని, లైక్ మన సైడ్ నేమ్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి కదా! రమేష్ అని, సురేష్ అని, సాయి అని. అలాంటి నేమ్స్ సెట్ చేసి వాళ్ళని ఫైండ్ ఔట్ చేసి, వాళ్ళ ద్వారా మీ డిపార్ట్‌మెంట్‌లో ఉండే వాళ్ళ కాంటాక్ట్స్ గాని మీకు ఈజీగా సెట్ అయిపోతాయి. ఆ విధంగా ట్రై చేస్తే మీ డిపార్ట్‌మెంట్‌లో ఉండే తెలుగు స్టూడెంట్స్ యొక్క నంబర్స్ కూడా మీకు దొరికే అవకాశం ఉంటది. సో, ఆ విధంగా ట్రై చేయండి. మీరేదైతే డిపార్ట్‌మెంట్‌కెళ్తున్నారో ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫ్రెండ్ అయితే మీకు డిపార్ట్మెంట్ వైస్ ఏదైనా హెల్ప్ అయినా మీకు ఇక్కడికొచ్చే ముందే మీకు అన్నీ క్లియర్‌గా ఉంటాయి. లేదు మాకెవరు కాంటాక్ట్ అవ్వలేదు, మాకెవరు దొరకలేదు అనుకుంటే మీరేం చేయాలంటే అపార్ట్మెంట్స్ నియర్ బై యువర్ యూనివర్సిటీ పేరు సెర్చ్ చేస్తే మీకు అపార్ట్మెంట్స్ అన్నీ వస్తాయి. వాళ్ళందరికీ సెపరేట్‌గా ఒక వెబ్‌సైట్ ఉంటది. సో, ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన మీరు బుక్ చేసుకోవచ్చు. ఐ మీన్ లీజ్ తీసుకోవచ్చు. అయితే మీరు బయట ప్రైవేట్‌గా అపార్ట్మెంట్స్‌ని బుక్ చేసినప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని గ్యారంటర్ అడుగుతారనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ అడుగుతాయి. ఆహ్, మాక్సిమం మీకు లక్కీగా కొన్ని అపార్ట్మెంట్స్ అడగకపోవచ్చు. కానీ గ్యారంటర్ అడుగుతారనమాట. మీరు వాళ్ళకి రెంట్ పే చేస్తారని వాళ్ళకి గ్యారంటీ ఉండాలి గదా! సో, వాళ్ళకి మీరు ఒక గ్యారంటర్‌ని మీకు ఎవరైనా యూఎస్‌లో ఎవరైనా రిలేటివ్స్ ఉన్నా వాళ్ళతో మీరు గ్యారంటర్‌గా సైన్ చేపించొచ్చు. లేదు మాకెవరు లేదనుకుంటే వాళ్ళ దగ్గర ఇంకో పద్ధతి కూడా ఉంటది. సో, వాళ్ళేం చేస్తారంటే గ్యారంటర్ వేవ్ ఫీజ్ అని ఒకటుంటది. అంటే మీరు ఫుల్ టైమ్ స్టూడెంట్ అని మీ యూనివర్సిటీ ద్వారా ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! ఆ డాక్యుమెంట్స్‌ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీకు వేవర్ ఇస్తాడనమాట. మీ దగ్గర ఒక $40 $50 వాళ్ళ అపార్ట్మెంట్ కండిషన్స్ బట్టి మీ దగ్గర అమౌంట్ మంత్లీ ఒక $40 అని ఎక్స్‌ట్రా తీసుకుంటాడు. ఇంకోటేంటంటే మరుసటి రోజు ఇక్కడికి వస్తారని అనుకున్నప్పుడు ముందు రోజే మీరు అందరికి ఫోన్‌లు చేసి చెప్పండి. మేము పలానా రోజు వస్తున్నానని. మీకు ఎవరైతే హౌసింగ్ సెట్ చేసారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఇక్కడికి వస్తున్నారు. ఏ రోజైతే వస్తున్నారో మీరు ఆ రోజు డేటు, టైము అన్నీ మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒకవేళ నైట్ టైమ్ దిగుతారు. ఏది ఎంత టైం అవుతుందో తెలీదు. ఎందుకంటే మీరు లగేజ్ రాకపోవచ్చు. లగేజ్ టైం పట్టొచ్చు. ఇమిగ్రేషన్‌లో టైం పట్టొచ్చు. మళ్ళీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళటానికి టైం పట్టొచ్చు. ఏదైనా జరగొచ్చు. ఇంకా యూనివర్సిటీలో ఉన్న వేరే వాళ్ళకి కూడా కాంటాక్ట్ అయితారు కదా! వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేమిలా పలానా డేట్ రోజు వస్తున్నా అని. ఎందుకంటే ఒకవేళ మీకు ఎవడైతే హౌసింగ్ ఇస్తానని మీకు ప్రామిస్ చేసాడో వాడు మీకు హ్యాండ్ ఇచ్చాడనుకోండి. మీరు ఈ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఆ ఒక్కరోజు నైటో, 2 డేస్ నైటో మళ్ళీ హౌసింగ్ దొరికే వరకు వాళ్ళ రూమ్‌లో ఉండొచ్చు. సో, బెటరు. ఎందుకంటే ఒకవేళ మీరు నైట్ టైమ్ 3 ఏఎంకి వచ్చారనుకోండి. మీకు ఎవరైతే హౌసింగ్ ఇస్తామన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదనుకోండి. అవుతది. ఎందుకంటే మీరు 3 ఏఎం వచ్చినప్పుడు వాళ్ళు పడుకుని పోవచ్చు. కాబట్టి ఇక్కడికొస్తున్నట్టు మీరు వేరే ఫ్రెండ్స్‌కి కూడా చెప్పారనుకోండి. సో, మీరు ఈజీగా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఆ రోజు నైట్‌కైనా షెల్టర్ దొరుకుతది. లేదంటే మీకు సీన్ సితారం అయిపోద్ది. అంతే మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. జై హింద్.